ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగ సమాచారం అయితే రావడం జరిగింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం 6100 పోస్టులకు సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. టెట్ పరీక్షను కూడా నిర్వహించడం జరిగింది. వాటికి సంబంధించిన రిజల్ట్ అయితే పెండింగ్ అయితే ఉంది. సో దానికన్నా ముందుగా ఇప్పుడు మళ్ళీ భారీగా మనకు మెగా డిఎస్సి రిలీజ్ అయిన సందర్భంగా సో మరోసారి టెట్ నిర్వహించాలని చెప్పి ఆప్టా అయితే కోరడం అయితే జరిగింది. సో పూర్తి వివరాలు చూసుకుంటే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సిని ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి కంటే ముందే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించాలని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ కోరింది. ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులైతే ఇక్కడ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ రావు శనివారం మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారికి విద్యాశాఖ అధికారులకు వినతి పత్రం అయితే సమర్పించారు. గతంలో తక్కువ పోస్టులతో డిఎస్సి ప్రకటించిన సందర్భంగా టెట్కు చాలామంది హాజరు కాలేదని, ప్రస్తుతం ప్రభుత్వం అత్యధిక పోస్టులతో మెగా డిఎస్సిని ప్రకటించడంతో మరోసారి టెట్ నిర్వహించాలని చెప్పి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని చెప్పి ఇక్కడ కోరడం అయితే జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఈరోజు అయితే రావడం అయితే జరిగింది. సో భారీగా పోస్టులు టెట్ డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సందర్భంగా మరోసారి టెట్ నిర్వహించాలని చెప్పి ఇక్కడైతే రావడం అయితే జరిగింది. సో ఈ మాట అయితే వాస్తవమే. చాలామంది టెట్ అయితే తక్కువ పోస్టుల కారణంగా ఇంతకుముందే మంచి మార్క్స్ వచ్చాయని చెప్పేసి రాయకుండా అప్లై చేయకుండా కూడా ఉన్నారు. సో మరోసారి ఇక్కడ టెట్ నిర్వహించాలంటున్నారు. సో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే చూడాల్సి అయితే ఉంది. ఎటువంటి సమాచారం వచ్చినా మన ఛానల్లో వస్తుంది, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు 3 నెలలు వాయిదా వేయాలని చెప్పి నిరుద్యోగ ఏదైతే జేఏసీ కన్వీనర్ అయితే కోరడం అయితే జరిగింది. గ్రూప్ 2 మెయిన్ పరీక్షకు 3 నెలలు వాయిదా వేయాలని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్ అయితే శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్లు కాలయాపన చేసి ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిరుద్యోగుల ఉన్న వ్యతిరేకతను కట్టడి చేయడం కోసం 905 గ్రూప్ 2 ఉద్యోగాల హడావిడైతే నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ తరుణంలో ఎన్నికలు రావడం, నిరుద్యోగులు ఎన్నికల్లో పాల్గొనడం వల్ల మెయిన్స్ సన్నద్ధం కాలేకపోయారు. సో 3 నెలల పాటు మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని చెప్పి విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది గవర్నమెంట్కు. సో ఆల్రెడీ ఏపీపీఎస్సీ ప్రక్షాళన కూడా స్టార్ట్ చేస్తారు త్వరలోనే. ఖచ్చితంగా మనకు ఏపీపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్ అయితే 2 నుండి 3 నెలలు వాయిదా అయితే పడే అవకాశం అయితే ఉంది. జూలై 28 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయాల్సి అయితే ఉంది. బట్ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటికి సంబంధించిన సమాచారం త్వరలోనే మనకు వచ్చే అవకాశం అయితే ఉంది, వితిన్ 1 వీక్ ఆర్ 10 డేస్లోనే. సో ఎటువంటి సమాచారం వచ్చినా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పటిదాకా ఉన్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మీకైతే రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.